ఇక్కడ చూడండి, స్కామ్ సోర్సింగ్, ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద పెద్ద చర్చ నడుస్తుంది ఈ మధ్యకాలంలో. దాదాపు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏజెన్సీలన్నీ కూడా బోగస్ ఏజెన్సీలే దాదాపుగా ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ హయాంలో వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులకి గిఫ్టుల కింద నువ్వు బాగా పనిచేసినవరా, ఇగో ఫలానా ఏజెన్సీ తీసుకో. మరి ఏం చేయాలి ఏజెన్సీ ద్వారా అంటే 100 మంది పనిచేయాల్సిన దగ్గర 20 మందిని పెట్టి పని చేయించాలా. 20 మంది అవకాశం ఉన్న దగ్గర 40 మంది పనిచేస్తున్నట్టుగా చూపించి ఇంకొక 20 మందికి సంబంధించిన జీతాన్ని దొంగ లెక్కలేసి జేబులలో పెట్టుకోవాలా. ఇది జరుగుతున్నది కూడా. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విషయం తెలిసిన తర్వాత కూడా 2 ఏళ్ల నుంచి అట్లనే జరుగుతున్నది. ఇప్పుడు బయటకు వస్తున్నాయి వార్తలు. అల్టిమేట్గా ఏం చేయబోతున్నారు, ముందు నుంచి వస్తున్న డిమాండ్ ఏంటి, దయచేసి ఈ అవుట్సోర్సింగ్ అనే దాన్ని ఎత్తేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ఏజెన్సీలన్నీ పక్కగా నెట్టేసి మెడలు పెట్టి అవతలకి నూకి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తే ఆ ఏజెన్సీలకు పోయే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇదే ఎంప్లాయీస్కి ఇస్తే ఇంకొక 3,000 4,000 వాళ్ళకి కొంత జీతం పెరిగితే వాళ్ళు కొంత ఆత్మగౌరవంతో మంచిగా బతుకుతారు అని ముందు నుండి డిమాండ్ చేస్తున్నారు. 2023లో మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఈ కాంగ్రెస్ నాయకులు ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. వాళ్ళు ఏం 5 మంది 10 మంది లేరు, దాదాపు 2 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి దాన్ని కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చినారు. అని మనకు మాత్రం సోయి లేదు మన ప్రభుత్వాలకి. ఎందుకంటే ఒక్కడు కూడా మన ప్రజల కోసం పనిచేసే నాయకుడు కాదు కదా. ఎవరికి ఎట్లా ఉంటుందో ఆ సోయి ఎట్లా వస్తుంది, అరే కొంచెం కన్సర్న్ ఉంటే వస్తుంది. రేవంత్ రెడ్డి కన్నా సోయి ఉంటే 2 లక్షల మంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఒక 5 లక్షల మంది. రేపు పొద్దున 5 లక్షల మంది నాకు అనుకూలంగా ఉంటారు కదా, అరే ఎక్కడో ఒక దగ్గర అరే మనకి ఒక మంచి పని చేసిందనే ఒక పాజిటివ్ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. మరి నీకు రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది కదా. మరి ఎందుకు వస్తలేదంటే ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలన్నీ ఈ పార్టీ అవతల అంతకుముందు ఆ పార్టీలు ఉండే, ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఈయన కూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. దోచి పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గులు. ఇగో ఇది పెద్ద స్కామ్ అట. స్కామ్ సోర్సింగ్, బడాబాబులకు ఆదాయ వనరుగా అవుట్సోర్సింగ్. రాష్ట్రంలో 900 ఏజెన్సీలు ఉన్నాయట. ఎవనిరా ఈ ఏజెన్సీలన్నీ, దుర్మార్గులారా? ప్రజల డబ్బులని, ప్రజల సంపదని రక్తం దాగినట్టు తాగుతున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు 900 ఏజెన్సీలు ఉన్నాయట. నేతలు ఐఏఎస్ల బినామీలవే అట కొన్ని. మొత్తం 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారట. ఈ ఏజెన్సీలన్నీ మొత్తం లీడర్లవి, ఐఏఎస్లకు సంబంధించిన బినామీలవి. గత 10 ఏళ్లుగా ఏజెన్సీల లెక్కల్లో గోల్మాల్. లేని ఉద్యోగులకు జీఎస్టీ చెల్లిస్తున్న ప్రభుత్వం. రెగ్యులర్ ఉద్యోగులు కూడా 2 ఏసి కొలువుల్లో. మొన్నెవరో బిల్ కలెక్టర్లు వచ్చారు నా దగ్గరికి ఈ వాటర్ వర్క్స్ దాంట్లో ఒక లిస్టు చూపించారు. అన్న ఇందులో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా, పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ అవుట్సోర్సింగ్ కింద రాయించుకున్నారట పేర్లు. అంటే ఈ జీతం వస్తుంది, ఆ జీతం వస్తున్నది. ఎంత దుర్మార్గం ఇది. రెగ్యులర్ ఉద్యోగులు కూడా 2 ఏసి కొలువుల్లో ఉన్నారట. మరి ఉన్నదా గవర్నమెంట్, సచ్చిందా? ఆ గవర్నమెంట్ సచ్చింది, అయిపోయింది. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? 2 జీతాలు తీసుకుంటున్న వారు 600 మంది ఉన్నారట. ఇక నీ అడ్మినిస్ట్రేషన్, నీ కథ, నీ వ్యవహారము, నీ ప్రక్షాళన, నీ మార్పు ఏందన్నది ఇక్కడ కనబడుతున్నది. 2 జీతాలు తీసుకుంటున్న వాళ్ళు 600 మంది ఉన్నారట. అంటే ఇటు రెగ్యులర్ ఉద్యోగం జీతం తీసుకుంటుండే, ఇటు అవుట్సోర్సింగ్ ఉద్యోగం జీతం తీసుకుంటుండు 600 మంది. జీతాలతో పాటు జీఎస్టీలో కూడా ఏజెన్సీల దోపిడీ. ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలంలో చెల్లించని వైనం. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడ్డుపుల్ల. అవుట్సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం. నెలలోగా లెక్కలు తేల్చే పనిలో ఆర్థిక శాఖ. అంటే ఏ లెక్కలు అంటే అవతల ఓనోనికి ఎంత పోయింది దాంట్లో పంచుకునే లెక్కలా, లేకపోతే ఉద్యోగులకు న్యాయం చేసే లెక్కలా? ఈ రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంత దారుణంగా ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే లెక్కలా? రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు అవుట్సోర్సింగ్లో ఆదాయ మార్గాలు వెతుక్కున్నారు. ఇప్పటికే నిర్వర్తిస్తున్న పదవులు, ఉద్యోగాలతో వచ్చే రాబడి చాలదనుకున్నారేమో. బినామీలతో ఏజెన్సీలు పెట్టించేశారు. తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునే అవుట్సోర్సింగ్ పద్ధతిని ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. మరికొందరేమో ఆయా ఏజెన్సీల్లో వాటాలు పెట్టుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు చూసి వారికి జీతాలు చెల్లించే స్థాయిలో ఉన్నవారు లేదా ఉద్యోగ నియామకాలు, జీతాల లెక్కలను ప్రభావితం చేయగలిగే హోదాల్లో ఉన్న వారిలోనే కొందరు ఇలా బినామీ ఏజెన్సీలు, వాటాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ ఏజెన్సీల లీలలు అన్నీ ఇన్ని కావు. కొన్ని ఏజెన్సీల్లో వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డుల్లో ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకునే సొమ్ములకు ఆయా ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లించే మొత్తాలకు పొంతనే ఉండదు. గత 10 ఏళ్లుగా జరుగుతున్న ఈ గోల్మాల్ లెక్కలు బయటకు తీసి అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ బొంద 2 ఏళ్ళైంది, ఏం చేసిరు? 24 నెలలు అవుతున్నది. ఈ లెక్క తేల్చలేకపోయారా మీరు? ఈ లెక్క వీళ్ళు తేల్చలే కానీ పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగిన అవినీతి లెక్క తేలుస్తారట, ఏమన్నా నమ్మాలట. గీల దాంట్లో ఇడవయ్యారు లాగుల తొండలు రేవంత్ రెడ్డి. ఈ 900 ఏజెన్సీలు దాంట్లో ఇలా బోగస్ ఉద్యోగులు ఉన్నారట, మొత్తం బోగస్ ఏజెన్సీలు ఉన్నాయట. నీ లాగుల తొండలేదో వీళ్ళ దాంట్లో ఇడువు జరా. ఈ మాటలకే ఉంది తప్ప ఒక్క పని ముందుకు పడతలేదు. పబ్లిక్ కామెంట్స్. స్విగ్గీ, జొమాటో గిగ్ వర్కర్స్ ఎక్కడ పోయింది అన్న? ఏమైంది? అది ఏమన్నా ఉందా? ఏదో చట్టం తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అని అన్నారు. మరి అంతా డ్రామా బ్యాచ్ తయారైంది. రఘు గారు, నాకు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ముందు జాగ్రత్తగా జీవన్ ధాన్ 18 జనవరి 2019లో డోనర్గా నిమ్స్లో కార్డు తీసుకున్నా. 82 సంవత్సరాలు ఇంకా బతికే ఉన్నా, చావుకు చూస్తున్నా. పెద్ద మనిషి నువ్వు ఇంకా 100 ఏళ్ళు బతకాలే, ప్రశాంతంగా జీవితాన్ని నడిపి ముందుకి. ఇగో అన్న అవయవదానం చేయాలంటే ఎక్కడ సంప్రదించాలి? నాకే తెలియదు. అసలు అవగాహన ఎవరికి లేదు బేసిక్గా. ఇప్పుడు ఆ ఇప్పుడు ఆన్లైన్లో కొట్టి చూసుకోవాలి, ప్రతిదీ మనం ఇవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో కలిపితే బాగుంటుందట. ప్రభుత్వ స్కూళ్లలో లైబ్రేరియన్ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేయాలి. గురుకుల పాఠశాల తరహాలో లైబ్రేరియన్ను విద్యార్థుల కోసం నియమించాలి. దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అసలు లైబ్రరీలు పనిచేస్తున్నాయా? దాని మీద అసలు గవర్నమెంట్ ఫోకస్ ఉందా? అసలు ప్రజల దగ్గర నుంచి వీటి కోసం సెస్ కూడా వసూలు చేస్తారు, కానీ ఇవి మాత్రం ఉండవు. విజయ పాల బిల్లు వస్తలేదట. ఎన్ని నెలలైంది బ్రదర్? అన్న కాంగ్రెస్ మంచి చేస్తుందన్న, కాస్త బీఆర్ఎస్ను సపోర్ట్ చేయకు. ఎవడు బీఆర్ఎస్, ఎవడు కాంగ్రెస్? అంత కలిసే ఉన్నారే బాబు, నువ్వు అనవసరంగా ఆగం కాకు. అంత కలిసే ఉన్నారు. ఇంతకాలం ఒక ఆయన కాంగ్రెస్ ఆయన అంటాడు, నువ్వు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఆయన అంటాడు, నువ్వు ఇంకా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన అంటాడు. ఏంది ఇదంతా? అన్న గేమ్ న్యూస్ 2 ఎపిసోడ్ ఆ ఫోన్ ఏంది మన బెట్టింగ్ సంబంధించింది, మనకు అర్థమైపోయింది. ఇక మళ్ళీ ఒక 5-6 సార్లు ఫోన్ చేసిన వాడు ఎత్తుతలేడాడు. మొత్తం అంతా స్విచ్ ఆఫ్ చేసి పడేసుకున్నారు. మేము అవసరమైతే ఈసీఎల్ ఆ ప్రాంతానికి వెళ్దామని ప్రయత్నం చేసినాం, కానీ వాడు ఫోన్ రిసీవ్ చేస్తలేడు. ఇక ఎందుకంటే మనకు అర్థమైపోయింది వీళ్ళు ఏదో తేడా ఉన్నట్టుందని. ఎందుకంటే ఆ నెంబర్ని ఆ లోకల్ సర్కిల్స్లో తెలుసుకుంటే ఎవరి నెంబర్ అనేది తెలిసిపోద్ది కదా, ఫలానా నెంబర్ ఎవరిదని. సో ఆ కొట్లాడుతున్న ఆ బాధితుడు ఎవరైతే 23 కోట్లు కోల్పోయిండో, సో తన నెంబర్ అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినట్టుంది. సో అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. అందుకే ఎపిసోడ్ 2 వేయలేకపోయినాం. కానీ ఈ అంశం, ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఈ ఫైట్ కంటిన్యూ చేద్దాం మనం. కానీ బాధితులు ముందుకు రావాలి, నష్టపోయిన వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు ముందుకు రాకపోయినా అట్లీస్ట్ మాకు ఎవిడెన్సెస్ అన్న మీరు ప్రొడ్యూస్ చేశారనుకోండి, సో దాన్నైనా మీ ఫేస్ కనబడకపోయినా దాన్నైనా ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సజ్జనార్ మరి ఆ వీడియో ఇంకా చూడలేదా మరి? లేకపోతే ఇంకా ఆయన కూడా 31st మూడ్లోనే ఉన్నాడా? మొన్న మనం చేసిన ఫోన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన దాంట్లో ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రస్తుతానికి అదంతా ఆపిరు, వర్క్ చేస్తలేరు. ఇప్పుడు సజ్జనార్ సైలెంట్గా ఉన్నాడంటే మరి కారణం ఏంది? ఈ పాటి కేసు బుక్ చేయాలి, లోపల పడేయాలి ఒక్కొక్కరిని. ముక్కోటి ఏకాదశి నాడు మొక్కుకోవాలి కదా, ఇంకా చాలా భూములు కబ్జా చేయాలని కదా. అదేం మొక్కుతారు? ఆసరా కొత్త పెన్షన్ గురించి మాట్లాడండి. ఇది చేస్తాడేమోలే, ఆగరాదిగా అయిపోతుంది. ఇక మొత్తానికి ఈ గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ వచ్చేలోపు సంవత్సరం ముందో 2 ఏళ్ల ముందో ఎప్పుడో ఒక రోజు ఆ పెన్షన్లు మళ్ళీ పెంచుతున్నామని చెప్తారు. మనకు కావాల్సింది కూడా గదే కదా. మనకి ఎడ్యుకేషను, హెల్త్, ఉద్యోగాలు వీటి మీద మనకు పెద్దగా ఫోకస్ లేదు. 3 నెలల నుంచి వస్తలేదట విజయ పాల బిల్లు. మరి ఏమైంది? ఇప్పుడు
పాలు అసలు దొరుకుతూనే లేవు. ఒకటి మనకు కావాల్సిన పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అసలు ఉత్పత్తి ఎంత ఉంది, మనం తాగుతున్నది ఎంత, కన్జ్యూమ్ చేస్తున్నది ఎంత అంటే దానికి లెక్కకు పొంతనే లేదు. 1,00,00,000 లీటర్ల పాలు దాదాపుగా తాగుతున్నట్టున్నారు ఇవాళ. మనకు ఉత్పత్తి అయ్యేది ఎంత, దాంట్లో సగం కూడా అవుతలేదు. మరి మిగతా ఎంత అంటే అంత కల్తీనే. అయినా కూడా మరి ఇంత డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరి రైతులకు ఎందుకు డబ్బులు ఇయ్యరు? రైతులకు ఎందుకు డబ్బులు ఇయ్యరు చెప్పండి? రైతు బంధు పథకం ఏమైంది అడగండి. వస్తుందట, ఆగరాదు గారు. ఇంకొక ఎంపీటీసీ ఎలక్షన్స్ లోపు వచ్చేస్తాడు. అన్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు పోయిన సంవత్సరం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యిండు. నిన్న కూడా వార్తల్లో ఆయన పేరు వచ్చింది, ఇవాళ పేపర్లో పేరు రాలే. ఇక రాలేదంటే ఇక ఆయన అవతల రాష్ట్రం అయినా కాబట్టి రాలేదేమో. అవుట్ సోర్సింగ్ నుంచి జాబ్స్ ఇస్తాను, నా దగ్గర నుంచి 2 లక్షలు తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు దొంగ. ఎవడా దొంగ? 2 లక్షలు ఎట్టించిన బ్రదర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి? 2017 నుంచి ఆర్టీసీ వాళ్ళ బకాయిలు ఇస్తలేరట. కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వస్తుండట. ఇక దబిడి దిబిడే. ఇవాళ అసెంబ్లీలో ఏముండదు బ్రదర్. 2 సంతాప తీర్మానాలు ఉంటాయి, దాని తర్వాత BS సమావేశం ఉండే అవకాశం ఉంది. పెద్దగా చర్చ ఉండకపోవచ్చు. సో ఇవాళ వాయిదా ఎప్పుడు మళ్ళీ 2వ తారీఖు వాయిదా పడుతుంది. ఎందుకంటే రేపు వైకుంఠ ఏకాదశి, 31 డిసెంబరు, జనవరి 1 కాబట్టి 2వ తారీఖు మళ్ళీ సమావేశాలు ఉంటాయి. ఇవాళ ఏం పెద్దగా ఉండదు. 1 ఎకరం ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, 24 లక్షల దాటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రైతు భరోసా నిలిపేయాలన్నట. ఆ డబ్బులతో రైతు బీమా అమలు చేయాలి. మనం ముందు నుంచి చెప్తున్నాం, ఈ రైతు భరోసాలో కూడా కండిషన్స్ పెట్టాలి. వితౌట్ కండిషన్స్ ఇది ఇవ్వడం వల్ల అనర్హుల ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నది. అందరూ దొంగలే, అంతే వాస్తవం. మనం చెప్పేదే అది కదా, మన లైన్ ఏది, అందరూ దొంగలే. నెక్స్ట్